హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. హేమ పౌల్ట్రీలో డే 9. ఈ రోజు నుంచి మన సీలింగ్ వచ్చి తీసేస్తాము. సీలింగ్ అవసరం లేదు. బయట సీలింగు సగానికి సగం మనం తగ్గించేస్తాము. అంటే డే ఫుల్గా ఓపెన్లోనే ఉంటుంది. నైట్ మాత్రం సగానికి ఒక 1/4 ఇంచి 1/2 ఇంచి వరకు తగ్గించేస్తాం. ఏమంటే బయట ఎయిర్ లోపల రావాలి. ఒక 11 o'clockకి డే 9 నుంచి ఇలా చేసుకుంటూ పోవడం వల్ల పొట్టు తేమ కాకుండా ఉంటుంది. పొట్టు తేమ అయింది అంటే కోడి పిల్లలకి అది బ్యాక్ సైడ్ వచ్చి ఇన్ఫెక్షన్ లాగా అయిపోతుంది, పురుగులు ఎక్కువైపోతాయి. సో అవన్నీ లేకుండా మనం పొట్టుని క్లీన్గా చూసుకోవాలి. పట్టలు లేవు. ఫీడ్ యాజ్ యూజువల్ ఫీడ్ వేసుకోవాలి. వాటర్ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మనం పెట్టుకుంటూ ఉంటాము. సో ఇంకా మీదట వచ్చి మనం లైట్లు ఇంత కిందికి వేయాల్సిన అవసరం లేదు. పైన లైట్లే ఉంటుంది, ఎల్ఈడి లైట్లే వేసుకోవచ్చు. ఈరోజు నుంచి డే 9 నుంచి ఎల్ఈడి లైట్లు వేసుకోవచ్చు. ఈ వాటర్ అనేది నార్మల్గా మనం ఇన్ని రోజులు అంటే 3 days once 4 days once వచ్చి మనం ఇది క్లీన్ చేసుకోవాలి. మీకు ముందు ఒక 3వ వీడియోలోనే చెప్పాను. ఇది అనేది మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే ఈ పాచి ఇలా టచ్ చేసినప్పుడు పాచి ఉండకూడదు. ఎట్లా కొత్తగా ఉంటుందో మనం ఎట్లా చేసుకుంటామో అలానే ఉండాలి. మనం వచ్చి ఈరోజు బి కాంప్లెక్స్ వాటర్ పెడుతున్నాము పిల్లల స్ట్రెంగ్త్ కోసం. ఎందుకంటే అది వెయిట్ పెరగను కాళ్ళు వచ్చి వెయిట్ మోసే శక్తి ఉండదు కాబట్టి మనం బి కాంప్లెక్స్ పెడుతున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. మన హేమ పౌల్ట్రీని సబ్స్క్రైబ్ చేయండి.